ఏం చేస్తున్నావు? టైం అవుతుందిగా, త్వరగా రా. ఇదిగో వస్తున్నానండి. రారా. త్వరగా రా. లోపలికి వెళ్ళి గట్టిగా తలుపు వేసుకో. వెళదామండి. మంచినీళ్ళు కావాలి. లేదు. మరైతే టీ ఇవ్వు. పాలు లేవు. హలో, ఇదిగో వచ్చేస్తున్నా. కర్మని నా కడుపుని ఎలా పుట్టావురా నువ్వు? ఊరంతా ఎతికి మంచి పిల్లని చూసి పెళ్లి చేస్తే దాన్ని చేతులారా వదులుకున్నావు కదరా. ఊళ్ళో తలెత్తుకు తిరగలేకపోతున్నాను. ఒరే, ఇక్కడే ఉన్నావా? నీ జీవితంలో నాశనమైంది ఏంట్రా? ముసల్దానా, అది లేచిపోయి 4 ఏళ్ళైంది కదా, ఎందుకు అదే చెప్పి ఏడుస్తూ ఉంటావు? ఏదో బట్టల కొట్టుకి బట్టలు కొనడానికి వెళ్ళినట్టు చెప్తున్నావు. ఆ బట్టల కొట్టుడితో నీ పెళ్ళం లేసిపోయింది కదా. సాలదన్నట్టు 2 మగబిడ్డలు పుట్టారు. ఎళ్ళ నోదిలు వెళ్ళటానికి దానికి మనసు అలా ఒప్పింది. దానికి కోపెక్కి లేచిపోయిందిరా. రోజారాణి, రోజారాణి, దోశ, ఆశ దోశ, అప్పడం వడ, ఆశ దోశ. రోజారాణి, ఏంటిది? నీ దోశ అమావాస్యలాగా నల్లగా ఉంది. ఇది మాడినట్టుగా నీ కళ్ళ కనపడడం లేదా? చూడు, జాకెట్ చిరిగింది. ఇదిగో చీర కూడా చిరిగింది. ఇవెప్పుడైనా నీ కంటికి కనిపించాయా? నోరు మూసుకుని తినేళ్ళు, లేదా ఒక మంచి చీర కొనితే మంచి దోశ వేసిస్తాను. నా బిడ్డ ఆకలి తట్టుకోలేక ఏడుస్తూ వెళ్తున్నాడే. నువ్వు మాత్రం వండుకొని కడుపు నిండా మెక్కుతున్నావు కదా. నోరు ముయ్యి. 1 సంవత్సరంగా ఇదే చీర కట్టుకుంటున్నాను. ఒక జాకెట్ కూడా కొనివ్వని నీ కొడుక్కి ఈ మాడిపోయిన దోశే ఎక్కువ. నీ కొడుకుని చేసుకునే కంటే ఆ బట్టల కొట్టు సుబ్రహ్మణ్యాన్ని నేను చేసుకుని ఉంటే రోజుకో చీర కట్టుకుని అందాన్ని చూసుకుని ఉండేదాన్ని. నువ్వు ఉన్నావు. అన్న తాళం పోయింది, తొందరగా రా అన్న. అన్న మొన్న రాకముందు త్వరగా రా అన్న, లేకపోతే నా ఉద్యోగం పోతున్నా. రా అన్న, అన్న కాలు పట్టుకుంటా. అన్న త్వరగా రా అన్న, తాళం పోయిందన్న. అన్న ప్లీజ్ అన్న, అన్న అన్న త్వరగా రా అన్న, త్వరగా రా అన్న. ఓనర్ రాకముందు తెరువు అన్న. అన్న అన్న త్వరగా తెరువు అన్న, తెరువు అన్న. అన్న భయంగా ఉందన్న, తెరువు అన్న, త్వరగా తెరువు అన్న. అయ్యో, షాప్ ఎంట్రన్స్ అయితే నీకు తెలియదురా? తొందరలో మర్చిపోయాను. ఇదన్న తెరువు అన్న, తెరువు అన్న. అన్నా, మీరు దేవుడు అన్న, నన్ను కాపాడారన్నా. ఈ ఏరియాలో నా తాళం చెవితో తెరుచుకొని తాళం కప్పే లేదు. పోరా, పో పో పో. థాంక్స్ అన్న. ఏంటి ఇలా పారిపోతున్నాడు? ఈ కొట్టుకి ఎంతమంది ఓనర్లా? పార్ట్నర్షిప్ బాయ్స్. పార్ట్నర్స్ అందరూ బాక్సులు పట్టుకుని పరిగెడుతున్నారు. వీధి వీధికి తిరిగి డెలివరీ చేస్తారు. రే రే, సైకిల్ వదిలేసి వెళ్తున్నావురా? వీడేంటి వాడి కొట్లో పెట్టే ఎత్తుకుని పరిగెడుతున్నాడు? కన్ఫ్యూషన్ కన్ఫ్యూషన్.
అయ్యయ్యో కొట్లో ఎవరు లేరు ఆ? అంటే వాళ్ళు దొంగ విధవలా ఒక మంచి చీర కొనితే మంచి దోశ వేసిస్తాను. అన్నా అడుగన్నా పట్టుకో. ఏయ్, దొంగ, పట్టుకో, పట్టుకో. నాకు తెలుసు నీకేం తెలీదు అని. ఆ దొంగల ముఠాని సాయంత్రంలాగా పట్టేస్తాం. పట్టుకోండి మేడం పట్టుకోండి. ఆ దొంగల ముఠాకి నీకు ఎటువంటి సంబంధం అవును లేదు. మేడం అవును. కానీ ఆ. ఒక్కటి మాత్రం నాకు అర్థం కాలేదు. ఏంటి మేడం? మ్మ్, ఆ చీరలా నీ చేతికొచ్చింది? చీర చిరిగింది మేడం. రోజా రాణి దోశ మాడిపోయింది మేడం. కొత్త చీర చేతికొచ్చింది మేడం. సరే, ఏదో పొరపాటున వచ్చి ఉండొచ్చు. అదొదిలే, సంతకం చేసి బయలుదేరు. మేడం మీరేదో కామెడీ చేస్తున్నారు అనుకుంటున్నాడు. నేను నిజంగానేరా చెప్పాను, వెళ్ళు. లేదు మేడం, మీరు నన్ను దూరంగా వెళ్ళనిచ్చి ఆ తరువాత వెనక నుంచి నన్ను ఎన్కౌంటర్ చేస్తారేమోనని భయంగా ఉంది మేడం. ఎన్కౌంటర్? అవును మేడం. నిన్ను ఆ, ఎక్కువ సీరియల్స్ చూస్తుంటావా? ఎన్కౌంటర్ ని చీప్ చేసినందుకే నేను ఎన్కౌంటర్ చేయొచ్చు. రేయ్, రేయ్, సంతకం పెట్టు. పెడుతున్నాను మేడం, సంతకం పెట్టేస్తున్నా. సంతకం పెట్టేశాను మేడం. మొగుడు పోలీసుల చేతిలో దెబ్బలు తినొచ్చాడే, ఏమైంది ఏంటి అని అడుగుతుందేమో చూడు. ఇలాంటి పొగరబోద్దాన్ని పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయి ఉండొచ్చు. మనం దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం, ఇక కట్టుకున్న పెళ్ళాన్ని ఏం కంట్రోల్ చేయగలం? ఏమిటిది పైనుంచి కింద పడింది? పబ్లిక్ పబ్లిక్ మగ పబ్లిక్ ఆడ పబ్లిక్. రోజారాణి ఆ? ఆ! సారీ గిరిధర్, రోజారాణి, ఇతను సుబ్రహ్మణ్యం. మన పిల్లలు వాళ్ళని బాగా చూసుకోండి గిరిధర్. వాళ్ళు చిన్న పిల్లలు. రోజా ఎందుకన్నా ఈ ఆడవాళ్ళందరూ ఇలాగే ఉంటారు? ఎలా? డైలీ చీర మారుస్తారు, అందుకని మొగుళ్ళు మార్చేస్తారా? వాట్ ఎ లైఫ్, వాట్ ఎ తమ్ముడు, లైఫ్. లైఫ్ ఈజ్ ఏంటిది? చూపించు చూపించు, ఎందుకు దాచేస్తావు? చూపించు. ఏమిటిది? పిచ్చి కుక్క కరిచినట్టుంది. పిచ్చి కుక్క కరవలేదు, మరి ఒక పిశాచి కరిచింది. పిశాచి గుండె మీద కరుస్తుందా? మరి గుండె మీద కరకుండా అన్నా, ఒక మనిషికి కాలం కలిసి రాకపోతే ఒంట మీద ఎక్కి కూర్చున్నా కూడా కుక్క ఎగురొచ్చి కరుస్తుందన్నా. ఈ సామెతకి ఈ పిచ్చి కుక్క కరవడానికి ఏమిటి సంబంధం? ఉందన్నా, నీ భార్య లేచిపోయింది కదా, అలాగే నేను లేచిపోయాను కథ ఒకటి విను. టకటకమని చెప్పు.